హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ డెమాన్ వస్తాడు. డెమాన్ వచ్చి కళ్యాణ్ని నామినేషన్ చేస్తాడు. డెమాన్ వచ్చి కళ్యాణ్ని నామినేషన్ చేయడం మీకు ఎంతమందికి నచ్చింది నచ్చలేదు కామెంట్ చేయండి. కళ్యాణ్ డెమాన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఫ్రెండ్సే, కాదని చెప్పాను. కానీ డెమాన్ వచ్చి కళ్యాణ్ మీద నామినేషన్ చేస్తాడు. కళ్యాణ్ కూడా ఇద్దరు నామినేషన్ చేసుకుంటూ వాడి గేమ్ వాడు ఆడతలేడని కళ్యాణ్ బాధ అంతే. ఇతను కూడా ప్రతి గేమ్లో నన్ను తీసేస్తున్నాను ఇతని బాధ. వీళ్ళిద్దరిని నాకు సార్ కూర్చోబెట్టి ఒక మాట మాట్లాడితే చాలా బాగుండేది అని నా ఒపీనియన్. 100% నా ఒపీనియన్ ఇది. మీకేమనిపించింది? ఇద్దరిట్లో ఎవరిది తప్పు అనిపించిందో కూడా కమెంట్ చేయండి. కానీ డెమాన్ కళ్యాణ్ని నామినేషన్ చేయడం కరెక్టే. సీక్రెట్గా నామినేషన్ చేసిండు. ఇంకా ఫేస్ టు ఫేస్ నామినేషన్ చేసింటే చాలా బాగుండేది అనిపించింది. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు గొడవ బాగా అంటే గొడవలు అట్లాంటివి ఏం కావు. సీక్రెట్గా నామినేషన్ చేస్తాడు. అయినాక డెమాన్ కళ్యాణ్ని నామినేషన్ చేస్తాడు. కళ్యాణ్ని నామినేషన్ చేసినాక చెప్తుంటాడు, వాడు ప్రతి గేమ్లో నన్ను తీయాలనుకుంటాడు. బెట్ టాస్క్ నుంచి మా ఇద్దరికి మాటలు అంత లేవు, దూరమే ఉన్నాం. ఆ విషయంలో నుంచి వాడు నన్ను ఏదో గడ్స్ పెట్టుకొని అట్లా ఉంటుండు బిగ్ బాస్. నాకు వాడు ఏదో అట్లా పెట్టుకొని కావాలని నన్ను గేమ్లోకి వెళ్ళి తీసేయాలని ఒక దాంతోనే అలా తీసేస్తున్నాడు తప్ప ఏం లేదు బిగ్ బాస్ మా ఇద్దరి మధ్యలో అట్లాంటిది అని నా నామినేషన్. అందుకే నేను కళ్యాణ్ని నామినేషన్ చేయాలి అనుకుంటున్నా. ఈ విషయంలో కళ్యాణ్ని నామినేషన్ చేయాలి అనుకుంటున్నా అని చెప్తాడు. అది బాగా అనిపిస్తుంది నిజంగా. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇష్టం. కానీ వీళ్ళిద్దరు దూరం కావడం అయితే అస్సలు నచ్చలేదు. మీకేమనిపించింది? కామెంట్ చేయండి.